రోజు కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయడం వల్ల మా క్యాలిస్థెనిక్స్ జర్నీలో ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మా క్యాలిస్థెనిక్స్ జర్నీలో హ్యాండ్ స్టాండ్ అండ్ మజిల్ అప్ని అన్లాక్ చేశాను. ఇప్పటి నుంచి మా క్యాలిస్థెనిక్స్ జర్నీని ప్లాంచ్ వర్కౌట్స్తో అప్గ్రేడ్ చేస్తున్నాం. మన దగ్గర ఎక్విప్మెంట్ లేనప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. అందుకే మ్యాట్ని యూజ్ చేసుకుని ప్లాంచ్ హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేశాను. టీ షర్ట్ వల్ల మ్యాట్ ప్లేస్మెంట్ కుదరక షర్ట్ అయితే తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ స్కాప్లో ప్రొట్రాక్షన్తో ప్లాంచ్ లేన్ అయితే హోల్డ్ చేశాను. ఈ వేరియేషన్ వల్ల బాడీలో అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇలా ఒక 40 సెకండ్స్ హోల్డ్ చేశాను. నెక్స్ట్ ప్లాంచ్ పుషప్స్ అయితే చేశాను. ఇది సూడో పుషప్స్ కంటే అడ్వాన్స్డ్ వేరియేషన్. ఇలా ఒక 10 పుషప్స్ చేసేసరికి 50 నార్మల్ పుషప్స్ చేసినంత ప్రెజర్ పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ స్కాపులా ప్రొట్రాక్షన్తో ప్లాంచ్ లైన్ అయితే హోల్డ్ చేసి లెగ్ లిఫ్ట్ అయితే చేశాను. ఈ వేరియేషన్స్తో ప్లాంచ్కి కావాల్సిన షోల్డర్ స్ట్రెంత్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈరోజు మొత్తం భానుగాడు హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాడు. రేపు మొత్తం వాడి చేత వర్కౌట్ చేపిద్దాం. మీరు కూడా మాతో పాటు క్యాలిస్థెనిక్స్ నేర్చుకోవాలనుకుంటే పేజ్ని ఫాలో చేయండి.